వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. దీంతో కోర్టు నుంచి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ను తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నందిగం సురేష్ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్కు రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ వైఎస్ ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వైఎస్ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి సువార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. కూటమి అభ్యర్థి ఎంపీటీసీ సువార్తమ్మను వైఎస్ ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పాకకు గూఢాచార్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిపింది. ఇక ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్రీక్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితుల్లో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కు ఏమైనా సమాచారం అందిందా అనే దానిపైన